దుబాయ్ ఎలా ధనిక నగరంగా మారింది? దుబాయ్ ఆయిల్ వల్ల మాత్రమే అంత ధనికంగా మారిందని అనుకుంటారు చాలా మంది. కానీ కాదు. ఆ దేశ జీడిపిలో 1% మాత్రమే ఆయిల్ ద్వారా వస్తుంది. యుఏఈలో ఉన్న 7 రాష్ట్రాలలో దుబాయ్ కూడా ఒకటి. అయితే 1966లో ఆ దేశంలో ఆయిల్ కనుక్కున్న తర్వాత మిగతా అరబ్ దేశాల లాగా ఆయిల్ మీద మాత్రమే ఆధారపడితే భవిష్యత్తులో కష్టమని భావించిన దుబాయ్ నాయకుడు షేక్ రషీద్ ఆ ఆయిల్ ద్వారా వచ్చిన డబ్బుతో అలాగే లోన్స్ తీసుకుని ఓడరేవులు, ఎయిర్పోర్ట్లను కట్టాడు. ప్రపంచంలోనే దుబాయ్ మధ్యలో ఉంది. రోజుకు లక్షల కోట్ల ఇంపోర్ట్ అలాగే ఎక్స్పోర్ట్లు ఇక్కడ నుండి జరుగుతాయి. అలాగే ఇక్కడ కొన్ని ట్యాక్స్ ఫ్రీ జోన్లను క్రియేట్ చేశారు. అంటే ఆ జోన్స్ లో ఏ దేశం వాళ్ళు అయినా వచ్చి వ్యాపారం చేయొచ్చు. కానీ ట్యాక్స్లు కట్ అవసరం లేదు. ఇంత మంచి ఆఫర్ ఇస్తే ఎవరు వద్దు అంటారు. దీంతో చాలా మంది కోటీశ్వరులు, వందల కంపెనీలు ఇక్కడ మొదలు పెట్టారు. అలాగే లగ్జరీ హోటళ్లు, ఆర్టిఫిషియల్ ఐలాండ్లు కట్టడంతో లక్షల్లో టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. ఇలా ప్రపంచంలోనే దుబాయ్ ఒక ధనిక నగరంగా మారింది.